వెల్కమ్ టు పక్కా లోకల్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలయిక సంబంధించినటువంటి లైవ్ ప్రసారం చూద్దాం. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో మంత్రి లోకేష్ దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి సతీమణి బ్రాహ్మణి అమ్మవారికి పసుపు కుంకుమల సారిని అందజేశారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ దివ్య కళ్యాణాన్ని పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తిలకించి పునీతులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కోర్టు వద్ద రౌడీ షీటర్ రఘుపై దాడి కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 27న జరిగిన ఘటనలో రౌడీ షీటర్ గోవిందరావుతో సహా 7గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. నిందితుల వద్ద నుంచి కత్తులు, రాడ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ దాడి జరిగిందని డీఎస్పీ వెల్లడించారు. గత 5 రోజుల క్రితం 27/2/26 తేదీన ఉదయం మనకు కోర్టు కాంప్లెక్స్ దగ్గర ఒక 2 కార్లు డాష్ ఇచ్చుకున్నాయి అన్నది ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. తీరా చూస్తే అదేదో యాక్సిడెంట్ కాదు, ఇది ఒక 2 వర్గాల మధ్యన ఆధిపత్య పోరుగా ప్రధానంగా డబ్బు లావాదేవీల కారణంగా మన భీమవరం పట్టణంలో గత 4-5 సంవత్సరాల క్రితం ఒక 2 గ్రూప్స్ 2022లో కూడా 2 మర్డర్స్ అయినాయి. దాంట్లో ఎవరైతే హత్య కాబడ్డారో 2 కేసుల్లోనూ ఆ 2 కేసుల్లోనూ వాళ్ళ తమ్ముళ్ళు మిగిలి ఉన్నారు. అన్నలిద్దరు అప్పట్లో మర్డర్ అయిపోయారు. దాని తర్వాత తమ్ముళ్ళిద్దరు ఒకరికొకరు ఎవరి ముందని వాళ్ళు ఇతన్ని ఎలిమినేట్ చేస్తారని ఒక ఊహా ప్రపంచంలో ఉంటూ, సో వీళ్ళందరికీ రౌడీ షీట్స్ ఉన్నాయి. రెగ్యులర్ గా ప్రతి ఆదివారం కూడా మనకు 2 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి రౌడీ షీట్లు ఇక్కడ సంతకాలు పెట్టడము, తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ కావడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో విషాదం చోటు చేసుకుంది. రాకేష్ అనే వ్యక్తి కువైట్ లో గుండెపోటుతో మృతి చెందారు. రాకేష్ తో పాటు ఆయన తల్లి రమణ కువైట్ లో పనిచేస్తున్నారు. తండ్రి శ్రీనివాసు, సోదరుడు పాలకొల్లులో కూలి పనులు చేస్తున్నారు. 8 నెలల క్రితం రాకేష్ ఉపాధి కోసం కువైట్ కు వెళ్లారు. ఇక ఇటీవల ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన భయాందోళనకు గురైనట్లు తెలుస్తుంది. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని బాధిత కుటుంబం ప్రభుత్వాన్ని కోరుతోంది. నా పేరు సీను, నాకు 2 అబ్బాయిలు. ఒక చిన్న కుమార్ పెద్ద అబ్బాయి ఇక్కడ ఉంటాడు, చిన్న బయటకు పంపించాడు. అతనికి అక్కడికి వెళ్ళిన తర్వాత 4 నెలలు 5 నెలలు ఖాళీగానే ఉన్నాడు. తర్వాత ఒక 2 నెలల నుంచి કોઈ పని అయి చేస్తాడు. ఇలాగా అక్కడ యుద్ధాలు అవి జరుగుతూ వల్ల నేర్చుగా ఉంటే అతనికి భయపడిపోయాడు. ఫోన్ చేసి అలా నన్ను ఇక్కడ ఉండలేను నేను అని కంగారు పడుతుంది నేను వెళ్ళగలను, మా అయ్యాలు వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు అని తప్పిన దగ్గర చూద్దాం, కంగారు పడొద్దని చెప్పాను. మీరు ఆయన దయించి బాంబులు శబ్దాలకు భయపడిపోయండి, అల్లెత్తిపోయి మా అబ్బాయి మా చుట్టాల కాళ్ళకి ఫోన్ చేద్దాం, కంగారు పడొద్దని హాస్పిటల్కి తీసుకెళ్లే టైంలో దారిలోనే అలా సడన్ గానే హార్ట్ అటాక్ కింద వచ్చి గుండె చనిపోయాడు. దయచేసి మన చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మా కుమారుని కొద్దిగా ఇక్కడికి రప్పించారని కోరుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు సార్ని కూడా దయచేసి మా ఇండియాకి రప్పించాక ప్రయత్నించారు సార్. మాకు లేనంటూ ఆ బాబు మా మనవడండి. మా మనవడు అయితే అక్కడ పని చేసుకుంటా కానీ వెళ్ళాడండి బాబు. వెళ్తే ఇక్కడ బాంబుల దెబ్బలకి ఆ ఎదుర్లకి అక్కడే ప్రాణం వదిలేసాడండి. పనికని వెళ్ళేటప్పుడు ప్రాణం వదిలేతే అక్కడ మా ఊళ్ళు ఉన్నారండి. మా ఊళ్ళు ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లారండి అంబులెన్స్ మీద. సగం దూరంలోనే చనిపోయాడండి. మీకు దయించండి, మేము పూట తింటే పూట లేదండి, మీ దయించి మా మనవడు మాకు చేర్చండి బాబు. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, పాలకన్యాలు గారు, మీకు దయించండి, మా బిడ్డను మాకు ఇక్కడికి చేర్చండి బాబు. అంతే చాలు, మాకేమొద్దు బాబా. కల్తీ పాల వ్యవహారంపై రాజమండ్రి పాలు, పెరుగు వర్తకుల సంఘం స్పందించింది. ఓ వ్యక్తి చేసిన కల్తీని అందరిపైన మోపడం సరికాదని ప్రెసిడెంట్ పనసయ్య అన్నారు. పాల వర్తక సంఘాల వద్ద పాల కొనుగోలు చేయొద్దని విజయ డైరీ చైర్మన్ చెప్పడం సరికాదని తెలిపారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తమ సంఘంలోని సభ్యులు చాలా ఏళ్లుగా స్వచ్ఛమైన పాలను విక్రయిస్తున్నారని స్పష్టం చేశారు. ఇక్కడ చూపించే ఒరిజినల్ బయట వేసి మీరు పర్ఫెక్ట్ గా చూపిస్తారు. చెప్పండి అలాగే 7 ప్యాట్ అండి. వాటర్ జీరో, వాటర్ అంటే జీరో. పది రోజుల క్రితం జరిగిన గణేష్ అనే వ్యక్తి కల్తీ పాలు అమ్మాడని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేయడం అయింది. ఆ సంఘటన తెలిసిన తర్వాత అతను సంఘ సభ్యుడే కాదా అన్న మేము నిర్ధారణ చేసుకున్నాం. అతను సంఘ సభ్యుడు కాదు. అయితే మేము మీడియా వరకు మొత్తం చెప్పడం జరిగిందండి గతంలో కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే అతను చేసిన అదే కల్తీ కేరపాలు కల్తీ కలిసిందని అది బ్రిడ్జ్ ద్వారా జరిగిందా కల్తీ ద్వారా జరిగిందా అని గవర్నమెంట్ వారు నిర్ధారించారండి. నెక్స్ట్ మా ఇప్పుడు ప్రజెంట్ బయట ఈ కంపెనీ ప్యాకింగ్ ఉన్నాయి కదండి, వాళ్ళు ఏమంటారంటే ప్రైవేట్ పాలు వాడద్దు, ఏది పాలు వాడద్దు అని చెప్పేస్తున్నారండి. ఎందుకని ఆ ఒక్క చేసిన వ్యక్తి పని గురించి ఈ మాట చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇది 1946లో పుట్టిన సంఘం అండి. ఇది 46లో ఈ కంపెనీలన్నీ ఏమి లేవండి. విశాఖ కానీ, తిరుమల కానీ, ఎల్టీజీ కానీ, ఈ తర్వాత తోట కానీ ఏ కంపెనీ అంటే కూడా లేవండి. ఆ రోజుల్లో ఒక పాలవర్తకులు విజయ కంపెనీ విజయ ఫ్యాక్టరీ ఉండేదండి. విజయ్కి పాలవర్తకులు పోటీ పడి ఈ విజయ పాలవర్తకులు పోసిన పాలు ఒరిజినల్ పాలకి పట్టుకోలేక ఆ కంపెనీ మూత కూడా పడిందండి. మూత పడిన తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంత అమౌంట్ రిలీజ్ అయ్యారు. మళ్ళీ రిలీజ్ అయింది. అది కూడా అంత మాత్రం నడుపుతుంది. ఆ రోజు ఎంతమంది అయితే నెంబర్స్ ఉన్నారో ఈ రోజు కూడా అంతమంది నెంబర్స్ ఉన్నారండి. ఈ సంఘం తయారవడం పుట్టడం సంఘం అంతా కూడా ఏకగా నడిపడి నడక నడిచి ఒకే ఒకే మాట మీద ఎవరు నడుచుకుంటూ పాల్గొడుతున్నారు. ఒకరికి ఏదైనా కష్టం వస్తే ఈ సంఘం మాకు పెద్దలు తెలియజేయటం, మీ వల్ల ఇబ్బంది లేకుండా ఎవరు చేయటం అని చేసుకోండి. ఈ సంఘం ఇప్పుడు గణేష్ అనాథం కూడా సంఘ సభ్యులు అయ్యి ఉంటే దానికి కూడా మేము సంఘంగా రూపంగా మేము కూడా బాధ్యత తీసుకుందండి. రాజమండ్రిలోని కంబాల చెరువులో బాలయోగి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆయనకు నివాళులర్పించారు. బాలయోగి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేశారు. టీడీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం బాలయోగి సొంతమని గన్ని కృష్ణ తెలిపారు. నీతి నిజాయితీకి బాలయోగి నిలువుటద్దమని కొనియాడారు. బాలయోగి గారి స్వర్గీయ బాలయోగి గారి 24వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా బాలయోగి గారి ఆత్మీయతని, బాలయోగి గారి స్నేహమాధుర్యాన్ని చదువుకోవడం. ఆయన లోక్సభ స్పీకర్ అయినా, ఎందుకంటే ఒకసారి పివి నరసింహారావు అన్నారు, ఒక తల్లికి బిడ్డ అయినా ఢిల్లీకి రాజైనా ఒక తల్లికి బిడ్డ అని చెప్పి, అలాగా ఆయన లోక్సభ స్పీకర్ అత్యున్నత స్థానాల్లో ఉన్నా గానీ తన మూలాలను మర్చిపోలా. మన తూర్పుగోదావరి జిల్లాను గానీ, కోనసీమలు గానీ, ఇక్కడ కార్యకర్తలు గానీ ఎక్కడ కూడా మర్చిపోలేదు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా లోక్సభ స్పీకర్ గా దళిత వర్గానికి చెందిన అట్టడుగు స్థాయి నుంచి ఎంతో ఉన్నత స్థాయి, అత్యున్నత స్థాయికి ఎదిగిన బాలయోగి గారిని ఎంపిక చేయడంతో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక దళిత నేత ప్రతిభా భారతి గారిని ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ గారు ఒకేసారి ఎన్నిక చేయడం, ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ గాను అక్కడ పార్లమెంట్ స్పీకర్ గాను ఇద్దరు కూడా దళితులను ఏర్పాటు చేయడం అనేది దళిత వర్గాల మీద కేవలం మాటలు చెప్పడమే కాకుండా చేతల్లో చూపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి. నెల్లూరు జిల్లా చేడిమాలలో గ్రావెల్ తవ్వకాల బావులను తలపిస్తున్నాయి.
తొణుకుమాల, కలవకొండ, తిమ్మనగారిపాలెం తదితర గ్రామాల్లో ఈ తవ్వకాలు సాగుతున్నాయి. ఊనుగుంటపాలెంలో దాదాపు 100 ఎకరాల అసెండ్ భూములు గ్రావెల్ మాఫియా గుప్పిట్లో ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. గ్రామంలో పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని తవ్వేశారు. మెట్టులో 7 ఎకరాల్లో తవ్వకాలకు అనుమతులు తీసుకుని దాదాపు 40 ఎకరాల్లో తవ్వి తరలించారు. వీటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని కమిషనర్ శివరాం ప్రసాద్ తెలిపారు. పలు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. మార్కాపురం, వెల్లటూరు, నరసరావుపేట, కారంపూడి రోడ్లు ఇరుకుగా మారాయని చెప్పారు. రోడ్డుకు ఇరువైపులా తోపుడు బండ్లు వంటి వ్యాపారాలు నిర్వహించడంతో రోడ్లు రద్దీగా మారినట్లు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించాలని ఆయన పిలుపునిచ్చారు. వినుకొండ పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలండి. వినుకొండ పట్టణంలో ఉన్న రహదారులు నాకు తెలిసి ఎక్కడ కూడా రాష్ట్రంలో ఉండవు. ఒకటి నరసరావుపేట రోడ్డు, మార్కాపురం రోడ్డు, కారంపూడి రోడ్డు చాలా విశాలమైన రోడ్లు. ఈ రోడ్లని ప్రజలు సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుంది. వారి షాప్ ఎక్కడ ఉంటుంది, ఒకరి షాప్ ఒకరు కనపడాలనే ఉద్దేశంతో ఎవరికారు ఆక్రమణ గురి చేసుకుంటున్నారు. ఆక్రమణ గురి చేయటం వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ప్రజలు రకరకాల సమస్యలు తెలియజేస్తున్నారు. ఈ సమస్యల వల్ల స్థానిక ప్రభుత్వ చీఫ్ విప్ అయిన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీయుత ఆంజనేయులు గారు కూడా వారి సలహాతో వారి స్థలాల్లో చేసుకోమండి, ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చేసుకోమని చెప్పి తెలియజేశారు. గతంలో మొన్న 21 ఫిబ్రవరి 2026 తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తున్నారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లోకి ఈ ప్రోగ్రాం యొక్క కాన్సెప్ట్ అనేది ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా చేసుకోవాలనేది కూడా తెలియవచ్చారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఓ పసిబిడ్డ ప్రాణం తీసిందని బాధితులు ఆందోళనకు దిగారు. బీజేపీ కొట్టాల కాలనీకి చెందిన దామోదర్, లక్ష్మీదేవి దంపతులు ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరారు. 5 రోజులుగా అంతా బాగుందని చెప్పిన వైద్యులు చివరకు సిజేరియన్ చేసి బిడ్డ మృతి చెందిందని చెప్పడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల మధ్య సమన్వయ లోపం, నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ చనిపోవడమే కాకుండా తల్లి గర్భసంచి కూడా తొలగించాల్సి వచ్చిందని బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని, బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 1:30కి బాబు చనిపోయాడని చేతికి ఇచ్చినారు. మా భార్యకి అడ్మిట్ చేసినారు ఐసీయూలో. ఇంకా అక్కడే ఉన్నాను. నేనే చేసినారు సార్. ఫస్ట్ 1వ తేదీ 1 గంటకి సిజరీన్ చేయాలా, ఏర్పాటు చేయండి అని అన్ని చెప్పినారు. అమ్మాయిని అడ్మిట్ చేసిన రూమ్ లో అన్ని రెడీ చేసినారు. సిజరీన్ చేసింటే 1వ తేదీ అయిపోతాండే. వాళ్ళు రెడీ చేసినాక మరి ఇంకో డాక్టర్ వచ్చి ఈమెకి ఇంత ముందు 3 నార్మల్ అయినాయి, ఇది కూడా నార్మలే కాల, మాకు రూల్స్ అట్లున్నాయని చెప్పి క్యాన్సిల్ చేయించి మళ్ళీ మరుసటి 2వ తేదీకి ఇది పోస్ట్ పోన్ చేయించి లాస్ట్ కి ఇలా చేసినా మళ్ళీ 2 గంటలకి ఎర్లీ మార్నింగ్ సిజరీనే చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇలా ఎందుకు చెప్పినారో, ఎందుకు చేసినారో. బాగా ఫ్రెష్ గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది. ఇక్కడ రక్త పరీక్ష చేసినారు, స్కానింగ్ చేసినారు, బయట రిపోర్ట్లు మంత్లీ చేయించుకున్నాం సార్. బాబు ప్రాబ్లం లేదు, అమ్మాయి ప్రాబ్లం లేదని చెప్పినారు. ఇక్కడ అడుగు పెట్టినాక ఇలా జరిగింది. బాబుని చనిపోయినాక చేతిలో ఇచ్చినారు. అలాగే మా భార్య గర్భసంచి తీసేసినారట సార్. అసలు అంత హెల్తీగా ఉన్న అమ్మాయికి గర్భసంచి ప్రాబ్లం ఎట్లొచ్చిందో తెలియదు. బ్లడ్ చాలా బ్లీడింగ్ అయిందంట, అది ఎలా అయిందో తెలియదు. పేషెంట్ గర్భంతో ఒక 5 రోజుల కింద ఓబీజీ వార్డు, ఆబ్స్ట్రిక్ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్ లో అడ్మిట్ అయినారు. అప్పటి నుంచి వాళ్ళు అబ్జర్వేషన్ లో పెట్టుకొని నార్మల్ డెలివరీ అవుతుంది అని చూశారు వాళ్ళు. సో మిడ్ నైట్ మరి ఏం జరిగిందైతే వాళ్ళ సేమ్ బ్రాంచ్ వాళ్ళు అయితే కరెక్ట్ గా చెప్పగలరు. నేను పీడియాట్రిషియన్ కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తానండి. నైట్ ఎమర్జెన్సీ అయ్యింది, సి సెక్షన్ చేసుకున్నారు. తర్వాత బేబీని ఏంటంటే డెడ్ బేబీని బయటికి తీశారు. సో నా వర్షన్ గానే ఏంటంటే 5 రోజులు అడ్మిషన్ లో ఉండి అబ్జర్వేషన్ అండర్ సూపర్విజన్ ఆఫ్ అవర్ స్పెషల్ డాక్టర్స్ ఉండి ఎందుకు జరిగింది అనేది కరెక్ట్ గా వాళ్ళు హెచ్ఓడి అయితే చెప్పగలరు. అది బాధాకరమే. ఎవరైనా కానీ పేరెంట్స్ బేబీ వస్తుంది అని 9 నెలల నుంచి చాలా ఆత్రంగా ఉండి ఎప్పుడు బేబీని చూడాలనేది అయితే ఉంటుందండి తప్పకుండా. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అది డాక్టర్ అయినా అదే ఎవరైనా ఫీల్ అవుతారండి. అదైతే కొంచెం బాధాకరమైంది. మళ్ళీ డెడ్ బాడీని ఎందుకు తీశారు, ఏం జరిగింది అనేది వాళ్ళు హెచ్ఓడి అయితే కరెక్ట్ గా చెప్తారు.
ఏలూరు జిల్లాలో అంగన్వాడీల ఆందోళన ఉధృతమైంది. వేతనాలు పెంచాలని కోరుతూ విజయవాడలో అంగన్వాడీలు శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. అయితే వారిని పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేయడంతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అరెస్టైన 200 మంది మహిళలను బస్సుల్లోనే బంధించి కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా ఏలూరు కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లు తీర్చుకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నుంచి విజయవాడలో ధర్నా చౌక్ వద్ద మా జీతాలు పెరగడం కోసం కనీస వేతనం ఇవ్వాలనేసి మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నామండి. బాగానే చేశాము, అన్ని ఇచ్చాము. మొత్తం నాయకులు కూడా మాట్లాడుతున్నారని చెప్పారు. కానీ ఏమైందో ఏమో కానీ రాత్రి సోదరి మాలో అంగన్వాడీ టీచర్లని ఆయాలని కొంతమందిని రాత్రి ఆ పోలీసు వారు నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ అనేది చేయడం జరిగిందండి. మేమేమి అడిగామండి? కనీస వేతనమే కదా అడిగింది. సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుటీ, సుప్రీంకోర్టు 2022లో మాకు గ్రాడ్యుటీ అనేది ఇచ్చిందండి. కానీ ఈ ప్రభుత్వం దాన్ని గ్రాడ్యుటీ కింద కాకుండా మేము రిటైర్ అయిన తర్వాత ఇస్తాం కదా పింఛను, అలా చూపెడుతుంది. ఇది అంతవరకు న్యాయం అండి, కరెక్ట్ కాదు కదా. ఏదైతే మా హక్కులు ఉన్నాయో ఆ హక్కులు మేము అడుగుతున్నాము. ఒక మెడికల్ లీవ్ అడుగుతున్నామండి. మాలో మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి సర్వీస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్న వాళ్ళకి ఏమి ఉండట్లేదు. మట్టి ఖర్చులని 20,000 ఇస్తున్నారు. మాకు మెడికల్ లీవ్ అనేది కావాలి, మాకు గ్రాడ్యుటీ అనేది అమలు చేయాలి. మాకు ఎవరైతే మా సోదరి మనల్ని అంగన్వాడీ టీచర్లని మా యూనియన్ నాయకులను అరెస్ట్ అయితే చేశారో వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. ఆ విడుదల చేయకపోతే గనక మేము అనేది ఇంకా మేము కంటిన్యూ చేస్తూనే ఉంటాం. కానీ అంగన్వాడీ వాళ్ళం శాంతియుతంగా నిన్న మేము విజయవాడ ధర్నా చౌక్ దగ్గర నిరసన ధర్నా చేస్తుంటే మేము మా కోరికలు నెరవేరే వరకు కూడా మేము ఈ ధర్నాని విరమించకూడదని నిన్న ఈ రోజు కూడా ధర్నాకి మేము సిద్ధమై ఉంటే రాత్రికి రాత్రి మమ్మల్ని మా రాష్ట్ర నాయకుల్ని జిల్లా నాయకుల్ని మా అంగన్వాడీ మా తోటి సోదరులు అందరినీ కూడా తీసుకెళ్లి ఎక్కడ తిప్పుతున్నారో వాళ్ళకే తెలియదు. అంత భయం ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలండి? అరెస్ట్ చేయకుండా మేము చేసుకునే మా ధర్నాన్ని వాళ్ళే వదిలేయచ్చు కదా. మేము అక్కడే కూర్చొని చేసుకుంటాం కదా శాంతియుతంగా. మేము ఎవరిని వెళ్ళి ఎవరి దగ్గర గట్టిగా పోరాడి ఆఫీసుల మీద తిరగబడి అట్లా ఏం చేయలేదు. మాకు 26,000 జీతం అనేది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇవ్వవలసింది. అది దాన్నే అడుగుతున్నాం, అంతకంటే మేము ఎక్కువేం అడగట్లేదు. కనీసం పెంచకపోగా మమ్మల్ని ఇంత అమానుషంగా ఇలా రోడ్లు పట్టించి మమ్మల్ని ఇంత బాధ పెట్టేస్తుంది నా ప్రభుత్వం. ఇంతకు ముందు ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో ఇప్పుడు కూడా అదే గతి పట్టిస్తాము. మా కోరికలు కానీ నెరవేరు. బస్సులో ఎక్కించి వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఇప్పుడు తెలియదండి. ఇందాకటి వరకు పొద్దున్న మార్నింగ్ ఇక్కడ పెరేడ్ గ్రౌండ్ లో ఉంచారు. ఆ తర్వాత వాళ్ళ బాత్రూమ్స్ కానీ అసలు వాష్రూమ్స్ కి వెళ్ళనివ్వకుండా దిగనివ్వకుండా చేసి ఇప్పుడు ఎక్కడెక్కడ తిప్పుతున్నారో కూడా తెలియదండి. ఏలూరు జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ పక్కన ఉన్న ఏటీఎంలో వింత ఘటన చోటు చేసుకుంది. తంగెళ్లమూడికి చెందిన వరహాలరావు అనే వ్యక్తి ఆసుపత్రి అవసరాల కోసం 9,000 రూపాయలు డ్రా చేయగా అందులో 5,500 రూపాయల విలువైన నోట్లు, రంగులు, రక్తపు మరకలతో బయటకు వచ్చాయి. ఆ నోట్లను తిరిగి డిపాజిట్ చేసేందుకు ఏటీఎం మిషన్ నిరాకరించింది. నేడు బ్యాంకుకు సెలవు కావడంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక అత్యవసరమైన వైద్య ఖర్చులకు డబ్బు అందక బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఎస్బీఐ ఏటీఎం మెయిన్ బ్రాంచ్లో 9,000 విత్డ్రా చేశానండి. ఈ నోట్లు వచ్చినాయండి. ఈ నోట్లు 9,000లో కొంత అమౌంట్ మళ్ళీ డిపాజిట్ చేసాను ఒక ఆయన చేయమంటే. అందులో 3,000 చిల్లర వెళ్ళిపోయినాయండి అమౌంట్. మిగతా అమౌంట్ ఉండిపోయిందండి. వీటిలన్నిటికి పెయింట్, ఇంకు, బ్లడ్ అంటుకుపోయి ఉన్నాయండి. ఈరోజు బ్యాంకు సెలవు. లోపల వెళ్ళి బ్యాంకులో చూపిద్దామంటే బ్యాంకులో సెలవు. నాకు అమౌంట్ ఏమో అర్జెంటు. దీనికి బ్యాంక్ మేనేజ్మెంట్ వారు నాకు రెస్పాన్స్ కావాలండి. అర్జెంట్ నాకు హాస్పిటల్ అమౌంట్ కట్టుకోవాలి. నేను ఇలాంటి నోట్లు పెడుతున్నందుకు బ్యాంకు వారికి నేను తెలియజేస్తున్నానండి. 9,000 తీశాను సార్. 9,000 5,500 రూపాయలు ఈ నోట్లు వచ్చినాయండి. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్
నేను SBI కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం చంద్రగ్రహణం కారణంగా ఇవాళ ఉదయం 10 గంటలకే మూతపడింది. ఆలయవు త్రినాథరావు వైదిక కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన ఉపాలయాల ద్వారాలను మూసివేశారు. గ్రహణం అనంతరం రాత్రి 7 గంటల నుండి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, ప్రత్యేక పూజలు నిర్వహించి కవటబంధనం చేస్తారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనాలతో పాటు వ్రతాలు యథావిధంగా ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు. మర్నాడు అంటే ఈరోజు 6:47 తర్వాత సంప్రోక్షణ పూజా కార్యక్రమాలన్నీ వైదికంగా జరిపించవలసిన ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. ఈరోజు ఎవరికి సాయంత్రం దర్శనాలు ఉన్నాయండి. మర్నాడు అనగా 4/3/2026 యథావిధిగా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ రేపు మార్నింగ్ నుంచి దర్శనానికి రావాల్సిందిగా కోరుచున్నాం. చిత్తూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు స్థానికంగా కలకలం రేపుతుంది. కోర్టులో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టు పరిసరాలను అణువణువు గాలిస్తున్నారు. అయితే ఈ హఠాత్తు పరిణామంతో కోర్టులోని సిబ్బంది, న్యాయవాదులు భయాందోళనకు గురయ్యారు. బెదిరింపు కాల్ ఎక్కడి నుండి వచ్చిందన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో అంగన్వాడీ సిబ్బంది, సిపిఎం నేతలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనంగా 26,000 చెల్లించాలని కోరారు. దుర్మార్గంగా అర్ధరాత్రి పూట్ల వచ్చి అంతవరకు కూడా కామ్రేడ్ వెంకటరాముడు గారు చేస్తున్నటువంటి చేయడం చెప్పేసి అని చెప్పేసి హామీ ఇచ్చి మన అందరితో జిల్లా కమిటీ సభ్యుడు ఇలాంటి రోజు అత్యంత దుర్మార్గంగా, పాశవికంగా, శాంతియుతంగా గాంధీ మార్గంలో నిరసన కాంగ్రెస్ చేస్తున్న విజయవాడ సెంటర్లో అంగన్వాడీ టీచర్లను తెల్లవారుజామున 4-5 గంటల మధ్యలో అత్యంత అమానుషంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం పార్టీ ఖండిస్తున్నది. ఏం అన్యాయం చేశారు ఈరోజు అంగన్వాడీ టీచర్లు? ఎన్నికల ముందు మీరు చెప్పిందే కదా, ఎన్నికల్లో గెలిచిన తర్వాత అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం, ఏదైతే మీ డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్ను కూడా క్రమపద్ధతిలో నెరవేరుస్తామని చెప్పేసి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ బాబు కూడా చెప్పారు. ఇప్పుడు మీరు గద్దెనెక్కిన తర్వాత ఈరోజు అంగన్వాడీలో ఏదైతే మీరు చెప్పారో, ఎన్నికల ముందు ఏదైతే సమస్యలు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చలేదని చెప్పేసి ఈరోజు మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టబడుతుంటే మహిళలను చూడుకోకుండా, వృద్ధులను చూడుకోకుండా, చిన్న చంటి పిల్లలతో ఉంటే నిద్రపోతున్న వారిని లేపి తెల్లారు 4-5 గంటల్లో అరెస్టు చేయడాన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా వైసీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎంత నీచం అండి అసలు! అందరూ కూడా టీటీడీలో ఒక చిన్న పదవి వచ్చినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతం, వాళ్ళ అదృష్టంగా భావిస్తారు. అలాంటిది సాక్షాత్తు టీటీడీ బోర్డు చైర్మన్ గా పదవి వస్తే ఈరోజు బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా ఎక్కడైనా ఆయన ప్రవర్తించాడా? ఆయన భాషలో గాని, ఆయన బాడీ లాంగ్వేజ్ లో గాని, ఆయన చేసే పనుల్లో గాని ఎక్కడైనా ఒక హుందాతనం గాని, ఒక గౌరవం గాని ఉందని అడుగుతున్నాను. ఆయన ఎప్పుడూ కూడా టీటీడీ బోర్డు చైర్మన్ గా వ్యవహరించరు. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు TV5 బిఆర్ నాయుడు గానే వ్యవహరిస్తున్నాడు. ఎందుకు నేను ఇలా అంటున్నానంటే, కొండ మీద కూర్చొని వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ఫోటోలు వెనక పెట్టుకొని ముందర ప్రెస్ మీట్ పెట్టుకొని ఎంత అహంకారంతో, ఎంత తలతిక్కగా, ఎంత కేర్లెస్ గా, ఎంత చులకనగా, ఎంత నీచంగా మాట్లాడతారో ఆయన ప్రెస్ మీట్లు అన్ని ఒకసారి మనం వేసుకొని చూస్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన TV5 బిఆర్ నాయుడుగా ఉన్నప్పుడు ఆయన ఎట్ట మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. కానీ ఒక టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఆయనకి హుందాగా ఉండాలి, హుందాగా మాట్లాడాలి, పాలిటిక్స్ కి దూరంగా ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేకపోవటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే కొండ మీద బిఆర్ నాయుడు చైర్మన్ గా అడుగుపెట్టిన తర్వాత
ఎన్ని జరగాలో అన్ని జరిగాయి. ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే గతంలో ఎంతో మంది చైర్మన్ గా పనిచేసినప్పుడు ఇలాంటి అపశృతులు ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఈ రోజు బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా చూడండి గోవులు దాదాపుగా 100 గోవులు చనిపోయినాయి. ప్రెస్ మీట్ పెడతాడు, ఏ వయసు అయిపోతే చనిపోవా? ఇదేనా ఒక చైర్మన్ మాట్లాడాల్సిన మాటలు? వయసు అయిపోయి 100 ఆవులు వెంటనే చనిపోతాయా? మీ చేతగానితనం వల్ల చనిపోయినాయి. మీరు వాటిని సరిగ్గా సంరక్షించకపోవటం వల్ల, ఆ తప్పు చేసిన వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల వెంటనే అన్ని ఆవులు చనిపోయినాయి. అసలు ఒక ఆవు అయితే ఏకంగా గోశాల నుంచి బయటకు వచ్చి రైల్వే ట్రాక్ లో ట్రైన్ గుద్ది చనిపోయింది. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు మీ కింద వర్క్ చేసేవాళ్ళు. అంటే మీ మీద భయం భక్తి లేదు. ఎందుకంటే మీకే దేవుడి మీద భక్తి లేనప్పుడు వాళ్ళు మీకెందుకు భక్తిగా ఉంటారు అనేది ఆలోచించాలి. అలాగే మీరు చూస్తే భగవద్గీత హిందువులందరూ ప్రతిరోజు ఒక పేజీ అయినా చదవాలి భగవద్గీత అని పెద్దలు చెప్తారు. ఆ భగవద్గీతలో ఉన్న సారాంశాన్ని తెలుసుకొని ఆ విధంగా తమ జీవితంలో ఉన్నతమైన విలువలతో నడుచుకోవాలి అని పెద్దలు చెప్తారు. కానీ ఈ బిఆర్ నాయుడు అంటాడు సిగ్గు లేకుండా, వైఎస్ఆర్ వాళ్ళు 50 కోట్లు పెట్టి బుక్కులు కొట్టేశారు, అవన్నీ రూమ్ లో వేస్ట్ ఉన్నాయి, అసలు ఆ భగవద్గీతలో ఏముంది చెత్త తప్ప అంటాడు. ఆ మూతి మీద 4 పట్ట వేయాలనిపించింది నాకు. ఎందుకంటే అలాంటి వాడు TV5లో అసభ్యమైన వాటిని చూపించే మెంటాలిటీ ఉన్నవాడికి, అవి చూసే మెంటాలిటీ ఉన్నవాడికి, అవి చేసే మెంటాలిటీ ఉన్నవాడికి భగవద్గీత గొప్పదనం, భగవద్గీతలో ఉన్న సారాంశం ఎలా అర్థమవుతుంది? అందుకే దాంట్లో ఏమి లేదు చెత్త అంటున్నాడు. దీని మీద ఖచ్చితంగా హిందువులందరూ కూడా తిరగబడాలి. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు, ధార్మిక సంస్థల వాళ్ళు, సంఘాల వాళ్ళు, అలాగే హిందూ సంఘాలు కూడా ఈ బిఆర్ నాయుడు మాట్లాడే మాటలకి స్పందించాలి, బుద్ధి చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన హిందూయిజాన్ని, మన ధర్మాన్ని, మన భగవంతుణ్ణి, అలాగే మన భగవద్గీతని చులకనగా మాట్లాడే ఇలాంటి వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉండే అర్హత ఉందా? అలాంటి వాడిని వెంటనే రాజీనామా చేయించి మెడ పట్టుకొని గెంటేయాలని కూడా వీళ్ళందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ఒక వీడియో రిలీజ్ అయింది. బిఆర్ నాయుడు ప్రెస్ మీట్లే చూడండి, అది నిజమా కాదో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కోసం చాలా మంది ఆడవాళ్ళు తెగ మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే ఏకంగా ఆయన్ని సమర్థించేస్తున్నారు పొలిటికల్ నాయకులు. ఆయన ప్రెస్ మీట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అది నిజమా కాదా అని. ఆయన మీద ఏఐ చేసి బ్యాడ్ చేయాల్సినంత అవసరం ఎవరికి కూడా లేదు. ఆయన అంత గొప్ప వ్యక్తి కూడా కాదనేది తెలుసుకోవాలి. రెండవది, ఆయన మాట్లాడిన మాటల్లో ఆ వీడియోలో తప్పే ఉంది. ఆ వీడియోలో ఉన్న ఆవిడ మాకు 25-30 సంవత్సరాలుగా మా అందరికీ ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేశారా లేదా మా ఆవిడ కంప్లైంట్ చేసిందా, మీకేంటి బాధ? ఇలా మాట్లాడినప్పుడు అది ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నాను. వాళ్ళిద్దరి మధ్య ఏముంది, ఏం జరిగింది, ఏం జరగలేదని. ఎందుకంటే ఈరోజు ఆ వీడియోలు బయటకు వచ్చాయి అంటే, ఒకటి ఆమెనా బయట పెట్టాలి, లేదా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళైనా బయట పెట్టాలి. వేరే వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టి తీసేంత అవకాశం ఉంటుందా? అది ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పట్ట పగలు ఈ విధంగా దొంగ దొరికిన తర్వాత తప్పించుకోవడం కోసం ఈయన ఒక కేసు పెడతాడు, మళ్ళీ ఆవిడతో ఒక కేసు పెట్టిస్తాడు. అవి ఫేక్ వీడియోలు, ఏఐ వీడియోలు, మా 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 గౌరవాన్ని భంగపరుస్తున్నారు అనేసి. ఆమె పేరేంటో నాకు తెలియదు, ఇందులేఖ అనుకుంటాను. ఆ మేడంకి నేను ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నా. ఇందులేఖ మ్యామ్, ఇక్కడ ఎవరు మీ పరువు తీయలేదు. మీ పరువు తీసిందంతా బిఆర్ నాయుడు గారు. ఈరోజు మాకు ఇన్నేళ్ల సంబంధం ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనలేదు, మా ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేయలేదు,
అసలు దీంట్లో ఏం తప్పు ఉందని మాట్లాడి మీ పరువు తీసింది ఆయన మీద కేసు పెట్టండి. అది వదిలేసి ఎవరెవరి మీద కేసులు పెట్టామని మాట్లాడటం కరెక్ట్ కాదు.